Good morning, students. Today we are going to learn about electronic configuration. So, what do you mean by electronic configuration? Electronic configuration is nothing but distribution of electron in an atom. We can call it as electronic configuration. అంటే ఏంటంటే ఎలక్ట్రాన్స్ని ఒక ఆటంలో ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది చెప్పేదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈరోజు సింపుల్గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ డేటా గివెన్ హియర్. సో జస్ట్ సి, yesterday we have already discussed that this one, center of the atom we can call it as center of the atom, we can call it as nucleus, right? Center of the atom we can call it as nucleus, right? So this nucleus is containing protons and neutrons. Okay, protons and neutrons. Now protons and neutrons. Now where the electrons are present, electrons are revolving around the nucleus. Electrons are revolving around the nucleus in a particular path. That path we can call it as shell. ఏమంటారు దాన్ని? షెల్ అని అంటాం. దీన్ని ఏమంటామంటే, ఈ పాత్ని ఏమంటామంటే షెల్ అంటాం, లేకపోతే అదర్వైజ్ ఆర్బిట్ అంటాం. ఆర్బిట్ ఆర్ ఎనర్జీ లెవెల్. ఓకే, ఏమైనా అనొచ్చు. ఓకే, అయితే ఈ షెల్స్ కి నేమ్స్ ఇచ్చారు. ఏమని? KLMN ఇలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. లేదు అని అంటే ఈ షెల్నే మనం ఏమని రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ n కింద రిప్రజెంట్ చేస్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ షెల్. సో n ఈజ్ ఈక్వల్ టు 2 అంటే సెకండ్ షెల్. n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే థర్డ్ షెల్. n ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఫోర్త్ షెల్. లైక్ దట్ we are having the different types of the shell. ఓకే, సో ఏంటి షెల్స్ గురించి ఏం నేర్చుకోవాలి మనం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకవేళ మనం బైక్ మీద వెళ్తున్నాం, ఒక నేషనల్ హైవేలో వెళ్తున్నప్పుడు మన లొకేషన్ ఎక్కడుంది అని మనం కనుక్కోవాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు ఎవరైనా మన లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే, మన ఫోన్లో లొకేషన్ ఆన్లో ఉంటే, సో ఎక్కడ మనం ఉంటుంది అని చెప్పేసి మనం లైవ్ లొకేషన్ కానీ లేకపోతే షేర్ చేసినప్పుడు, వాళ్ళు ఒకవేళ ఓపెన్ చేసినప్పుడు ఆ రోడ్ అంతా కనిపించదు. మన లొకేషన్ ఎక్కడ కనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేషనల్ హైవే అనుకోండి, ఇలా వెళ్తున్నాం మనం. సో ఇలా వెళ్తున్నప్పుడు ఈ రోడ్లో వెళ్తుంటే ఈ రోడ్ అంతా మనకు లొకేషన్ కనిపించదు. మనం ఏ స్పేస్ ఎక్కడైతే ఏ వేలో అయితే ట్రావెల్ చేస్తున్నామో కరెక్ట్ అక్కడే మన లొకేషన్ కనిపిస్తుంది. సో ఈ షెల్ అనేది మనకు ఒక నేషనల్ హైవే లాంటిది ఎలక్ట్రాన్కి. ఓకే, సో మరి ఈ షెల్ అన్ని ప్లేస్లలో ఉంటుంది ఎలక్ట్రాన్ అంటే నో. సో ఎలక్ట్రాన్ హ్యావింగ్ అ స్పెసిఫిక్ ప్లేస్, స్పెసిఫిక్ పొజిషన్ టు స్టే. ఆ పొజిషన్ని మనం ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఏమంటాం? ఆర్బిటాల్. వాట్ యు మీన్ బై ఆర్బిటాల్? ప్రాబబిలిటీ టు ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ మ్యాక్సిమం. అంటే ఈ షెల్లో ఎక్కడైతే మనం ఎలక్ట్రాన్ పొజిషన్ మ్యాక్సిమంగా మనం కనుక్కుంటామో ఆ పొజిషన్ని ఏమంటామంటే ఆర్బిటాల్ అంటాం. ఏమంటాం? ఆర్బిటాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో నేను రిప్రజెంట్ చేస్తున్నా, ఎలక్ట్రాన్ ఈ ప్లేస్లో ఉంది అంటే ఇక్కడ మనకు ఆర్బిటాల్ ఉందని అర్థం. ఆర్బిటాల్. ఓకే, దీన్నే మనము ఆర్బిటాల్ని మనము సబ్షెల్ అని కూడా అంటాం. ఆర్బిటాల్ని మనము సబ్షెల్ అని కూడా అనొచ్చు. అంటే ఎలక్ట్రాన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆర్బిటాల్లో ఉంటుంది, రైట్? సో సరే, ఈ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం పెట్టగలుగుతాం? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ వీ కెన్ ప్లేస్ ఇన్ అన్ ఆర్బిటాల్? సో maximum 2 electrons. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిటాల్ కెన్ క్యారీ ఓకే ఓన్లీ 2 electrons, రైట్? అంటే ఒక ఆర్బిటాల్ ఉందనుకోండి, 2 ఎలక్ట్రాన్స్ క్యారీ చేస్తుంది. సో చలో ఒకటే ఆర్బిటాల్ ఉంటుందంటే నో. వీ హ్యావ్ 4 types of orbitals. What are that? S orbital, P orbital, D orbital and F orbitals. These 4 types of orbitals are present. Okay, now S orbital having only one box. Only S orbital doesn't have any kind of compartments or suborbitals. But
పీడిఎఫ్ హ్యావింగ్ ద సబ్ ఆర్బిటల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ ఉందనుకోండి, బైక్ మీద ఇద్దరు మాత్రమే ట్రావెల్ చేయగలుగుతారు, రైట్? సో బైక్ కెపాసిటీ ఎంత? మ్యాక్సిమం 2. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ని మనం బైక్ కింద కన్సిడర్ చేస్తే ఓన్లీ టూ ఎలక్ట్రాన్స్ మాత్రమే, అంటే దీంట్లో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం పెట్టగలుగుతాం. అండ్ వన్ మోర్ థింగ్, హౌ కెన్ వి అరేంజ్ దట్ ఎలక్ట్రాన్స్? గుర్తుపెట్టుకోండి, ఒక ఎలక్ట్రాన్ ఏమో మనకి ఆల్రెడీ రదర్ఫర్డ్ అనే సైంటిస్ట్ చెప్తారనమాట, హౌ ద ప్లానెట్ how the planets are revolving around the sun, in the same way electrons also revolving around the nucleus అని చెప్పి చెప్తారనమాట. అంటే ప్లానెట్స్ అంటే ఇప్పుడు మన భూమి ఉందనుకోండి, ఎలాగ తన చుట్టూ తాను తిరుగుకుంటూ అంటే సెల్ఫ్ రొటేట్ అవ్వుకుంటూ భూమి చుట్టూ ఎలా తిరుగుతారు, సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతారో, ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రాన్స్ ఆల్సో దే రొటేట్ దెమ్ సెల్ఫ్ అండ్ ఆల్సో దే రొటేట్ అరౌండ్ ద న్యూక్లియస్, రైట్? సో ఒక ఆర్బిటల్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అనేవి నెగటివ్ ఛార్జ్ అని నిన్ననే చెప్పుకున్నాం. సో సరే, 2 నెగటివ్ ఛార్జ్ని ఒకటే బాక్స్ ఎలా పెట్టగలుగుతాం? ఫర్ ఎగ్జాంపుల్ 2 నెగటివ్ ఛార్జెస్ ఉన్నాయనుకో, మనం 2 నెగటివ్ ఛార్జెస్ని ఒక్క దగ్గర వి కెనాట్ పుట్ టుగెదర్. వై? బికాస్ దే రిపెల్ ఈచ్ అదర్, కరెక్ట్? మరి ఏది ఈ 2 ఎలక్ట్రాన్స్ని కలిపి ఉంచుతుంది అంటే ఒక్క బాక్స్లో మనం పెట్టగలుగుతాం అంటే స్పిన్. వాట్ ఈస్ దట్? స్పిన్. సో 1 ఎలక్ట్రాన్ హ్యావింగ్ పాజిటివ్ స్పిన్, దట్ మీన్స్ ఒకటేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతాయి, ఒకటేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవుతాయి. సో దీస్ ఆర్ రిప్రజెంటింగ్ this is 1 electron is rotating clockwise direction, another electron rotating anti-clockwise direction. Like this we can arrange the electrons. Got it? అంటే ఒక ఎలక్ట్రాన్ ని మనం పెట్టినప్పుడు అది ఒకటి పాజిటివ్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఒకటి పెడతాం, ఒకటి అప్వర్డ్ యారో ఒకటి పెడితే డౌన్వర్డ్ యారో ఇంకొకటి పెట్టుకోవాలి. ఓకే, గాట్ ఇట్? నెక్స్ట్ పి ఆర్బిటల్, డి ఆర్బిటల్, ఎఫ్ ఆర్బిటల్స్. ఇవి చూసుకున్నప్పుడు పి ఆర్బిటల్, ఇప్పుడు మనం మూవ్ అవ్వాలనుకోండి, ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మూవ్ అవ్వాలంటే బైక్ మీద మూవ్ అవ్వచ్చు, 6 సీటర్లో మూవ్ అవ్వచ్చు, బస్లో వెళ్ళొచ్చు, రైట్? వ్యాన్లో వెళ్ళొచ్చు, కరెక్టా? హియర్ ఆల్సో, సో ద ఆర్బిటల్స్ ఆల్సో హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్. పి ఆర్బిటల్ అయిందనుకో, ఎన్ని బాక్స్లు ఉన్నాయి? హౌ మెనీ కంపార్ట్మెంట్స్, హౌ మెనీ సబ్ ఆర్బిటల్? వీటిని ఏమంటారంటే సబ్ ఆర్బిటల్స్ అంటారు. So the orbital which is containing the whatever compartments, that compartments we can call it as suborbitals. So దీంట్లో p orbital లో 3 compartments ఉంటాయి. Each and every compartment can carry ఏంటి? 2 electrons. How many? Maximum 2 electrons. అలా మనకు 3 ఆర్బిటల్స్ ఉన్నాయి కదా, ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం టోటల్ గా పెట్టొచ్చు దీంట్లో? టోటల్ 6 electrons we can accommodate, right? అండ్ ఇక్కడ మనం ప్రిన్సిపల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం హన్స్ రూల్ అంటాం. హన్స్ రూల్ మీన్స్ వాట్? సో ద ఎలక్ట్రాన్ పేరింగ్ టేకింగ్ ప్లేస్ వెన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిటల్, సబ్ ఆర్బిటల్ ఫిల్డ్ విత్ 1 electron అంటే ఏంటంటే ప్రతి ఆర్బిటల్, అందుకే ఈ ఆర్బిటల్స్ ఏమంటామంటే డీజనరేటెడ్ ఆర్బిటల్స్ అంటాం. అంటే ఏంటంటే ఈ ఆర్బిటల్స్ అన్నిటికీ కూడా ఒకటే ఎనర్జీ ఉంటుంది, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఒక ఫ్రూట్ కట్ చేసాం అనుకోండి, ఇంట్లో 3 పిల్లలు ఉన్నారనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ 3కి ఒక్కొక్క పీస్ ఇచ్చేసి ఏమన్నా మిగిలితే మళ్ళీ రిమైనింగ్ వాళ్ళకి షేర్ చేస్తాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ హియర్. ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎలా మనం అరేంజ్ చేయాలంటే, ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇక్కడ అరేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ వీ హ్యావ్ టు అరేంజ్ 1 electron లైక్ దిస్. దెన్ వీ కెన్ అరేంజ్ నెక్స్ట్ ఎలక్ట్రాన్. ఇప్పుడు 2 electrons ఉన్నాయి అనుకోండి, మనం 2 electrons ఒకటే దగ్గర ఇలా పెట్టకూడదు. We should not write like that. 2 electrons we have to share 2 boxes. Okay, so 6 electrons can accommodate in the p orbital. 6 electrons can be accommodated by p orbital. Okay, now d orbital చూసుకుందాం. d orbital how many? We have 5 suborbitals. Each suborbital maximum capacity is 2. So 2 electrons. Total how many electrons it can accommodate? 10 electrons. Here in the same way, here also f orbital it can accommodate 14 electrons. ఎందుకంటే 7 ఉన్నాయి కదా, 1 2 3 4 5 6 7, total 7 ఉన్నాయి. So total we have 7. 10 electrons we can accommodate. Like this we can arrange the electrons, right? So now what are this? This is very important, Euler diagram. ఓకే, మాయిలర్ డయాగ్రామ్. సో ఈ మాయిలర్ డయాగ్రామ్ త్రూ
we can arrange the electrons. How? So దానికంటే ముందు we have to follow the rules. First one ఏంటంటే Auber principle. Auber principle. What is the Auber principle? What is the Auber principle? According to Auber principle, the incoming electron occupies less energy orbital first. అంటే ఏదైతే నేను సింపుల్ టర్మినాలజీలో చెప్తున్నా, ఏ ఆర్బిటాల్ అయితే తక్కువ ఎనర్జీ ఉంటుందో దాంట్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది అకామిడేట్ అవుతుంది. చలో, అది ఎలా చెప్పగలుగుతాం మనము? అది ఏది తక్కువ ఎనర్జీ ఉంది, ఇది ఎక్కువ ఎనర్జీ ఉందని హౌ కెన్ వి టెల్ అంటే, వి కెన్ టెల్ లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇది అర్థం చేసుకోవడానికి చిన్న బాక్స్ ఇస్తాను చూడండి. లెట్ us take the serial number. We can take, so n value is nothing but shell number, right? Next, L value nothing but, how can we calculate the L value? n minus 1 చేస్తే మనకు L value వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్బిటాల్, నేమ్ ఆఫ్ ద ఆర్బిటాల్, వాట్ కైండ్ ఆఫ్ ఆర్బిటాల్ ఇట్ ఈస్. చూడండి, దీన్ని నేను n1 n2 n3 n4 అని రాశాను. సేమ్ దీన్నే ఇక్కడ నేను ఇలా రిప్రజెంట్ చేస్తున్నా. లెట్ us take హియర్, ఇది n is equal to 1, n is equal to 2, n is equal to 3, n is equal to 4, n is equal to 5, n is equal to 6, n is equal to 7, n is equal to 8, like this. ఇది ఏంటంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్, ఫిఫ్త్ షెల్, సిక్స్త్ షెల్, లైక్ దిస్. ఇది ఈ షెల్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ నేను సర్కిల్ గా మనం రిప్రజెంట్ చేస్తే, ఇక్కడ నేను హారిజంటల్ గా రిప్రజెంట్ చేస్తున్నా. దట్ ఈస్ ద సింపుల్ థింగ్. ఓకే, సో లుక్ ఎట్ దిస్. ఈ షెల్ లో చూడండి, ఫస్ట్ షెల్ లో ఏముంది? ఎస్ ఆర్బిటాల్ ఉంది. ఎస్ ఆర్బిటాల్ ఆరిజిన్ ఎక్కడ? ఫస్ట్ షెల్. ఓకే, సో ఫస్ట్ n is equal to 1 represent which orbital? S orbital, కరెక్టా? సో సరే, S orbital L వాల్యూ ఎంత? n minus 1 ఎంత? 1 minus 1 ఎంత వస్తుంది? 0. అంటే L వాల్యూ 0 ఉంది అని అంటే ఖచ్చితంగా అది S orbital అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ షెల్ తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ S orbital ఉంది. వీ హ్యావ్ ఆల్రెడీ S orbital. సో సెకండ్ 2s orbital, second shell కాబట్టి this number represent the shell number, right? And this one represent the orbital. ఇది s orbital. But p orbital origin ఎక్కడ ఉంది? where the p orbital started? Second shell, correct? So second shell represent the p orbital. That means the p orbital origin is second shell. So p orbital L value ఎంత? 2. That means n is equal to ఎంత? 2 minus 1 ఎంత? 1. అంటే L వాల్యూ 1 ఉంది అని అంటే ఖచ్చితంగా అది p ఆర్బిటల్ అని అర్థం. p ఆర్బిటల్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, లుక్ ఎట్ దిస్. థర్డ్ షెల్ లో చూడండి, s ఆర్బిటల్ ఆల్రెడీ వచ్చింది, p ఆర్బిటల్ ఆల్రెడీ వచ్చింది. కొత్తగా ఏ ఆర్బిటల్ వచ్చింది? న్యూగా ఏ ఆర్బిటల్ వచ్చింది? d ఆర్బిటల్ వచ్చింది. we have t ఆర్బిటల్ origin, d orbital origin is third shell. So let us take 3. So d orbital L value ఎంత? 3 minus 1 ఎంత? 2. L value 2 ఉందంటే ఖచ్చితంగా అది d orbital అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ షెల్ తీసుకోండి. ఫోర్త్ షెల్ లో s orbital ఆల్రెడీ వచ్చింది, p orbital ఆల్రెడీ వచ్చింది, d orbital ఆల్రెడీ is present. Look at the f orbital. So f orbital origin where? Fourth shell. So 4 minus 1, L value how much? 3. L value 3 ఉంది అని అంటే ఖచ్చితంగా ఏంటది? f ఆర్బిటల్ అని అర్థం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఏంటి? ఓన్లీ 4 అనే కాదు, wherever s orbital comes, the L value of s orbital becomes 0. Okay, remember, it is very very important.
wherever p orbital is present, whether it is p orbital is present 6th shell, 7th shell, 8th shell, 9th shell, ఏ షెల్లో అయినా p orbital ఉంది, p orbital L value is equal to 1. అండ్ d orbital తీసుకోండి. సో ఇక్కడ మనం బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ వి క్యాలిక్యులేటెడ్. ఓకే, ఎక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం కావాలంటే చెప్తాను మీకు. మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ ఇంటి పేరు ఏదైతే ఉంటుందో, మీరు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళినంత మాత్రాన మీ ఇంటి పేరు ఏం చేంజ్ అవ్వదు. దెర్ ఇస్ నో చేంజ్ యువర్ సర్నేమ్ వెన్ యూ షిఫ్ట్ టు ద అమెరికా. సేమ్ కరెక్ట్. ఇక్కడ కూడా మన ఆరిజిన్ ఏదైతే ఉందో దాన్నే మనం కన్సిడర్ చేయాలి. సో ఎల్ వాల్యూస్ ఏంటి? ఎస్ ఆర్బిటల్ ఎల్ వాల్యూ ఎంత? 0. p ఆర్బిటల్ ఎల్ వాల్యూ ఎంత? 1. d ఆర్బిటల్ ఎల్ వాల్యూ ఎంత? 2. f ఆర్బిటల్ ఎల్ వాల్యూ ఎంత? 3. ఓకే, రిమెంబర్ దిస్. సి ఆవ్బో ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏదైతే ఎలక్ట్రాన్ ఉంటుందో ఇన్కమింగ్ ఎలక్ట్రాన్, ఒకవేళ ఎలక్ట్రాన్ వచ్చి దీంట్లో షెల్లో జాయిన్ అవ్వాలంటే ఆ షెల్కి తక్కువ ఎనర్జీ ఉండాలి, అప్పుడే ఆ ఎలక్ట్రాన్ అనేది తక్కువ ఎనర్జీ దాంట్లో యాడ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్టెప్స్ ఎక్కాలనుకోండి, డైరెక్ట్ కింద నుంచి ఫిఫ్త్ స్టెప్లోకి అయితే మీరు జంప్ చేయలేరు కదా. ఎలా వెళ్ళాలి మీరు? ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ అలా వెళ్తారు మనం. ఇన్ ద సేమ్ వే ఎలక్ట్రాన్స్ ఆల్సో అకామిడేట్ అకార్డింగ్ టు ద ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఓకే, ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఫస్ట్ తక్కువ ఎనర్జీ ఆర్బిటాల్ని ఆక్యుపై చేస్తే తర్వాత పెరుగుతుంటే హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్ని ఆక్యుపై చేస్తాయి. దిస్ వెరీ ఇంపార్టెంట్ నాట్ ఓన్లీ ఫర్ ద ఎస్ఎస్సి స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద సిబిఎస్ఈ స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ టు ఎస్ఎస్సి. అంటే మీరు సిబిఎస్ఈ నుంచి కనుక స్టేట్ బోర్డ్కి వచ్చినట్టే, సారీ ఎస్ఎస్సి కాదు, స్టేట్ బోర్డ్ నుంచి కనుక మీరు సిబిఎస్ఈ బోర్డు నుంచి స్టేట్ బోర్డ్కి వస్తే ఖచ్చితంగా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్యాటర్న్ మీరు అనేది గుర్తుపెట్టుకోవాలా. సో మేడం చాలా స్కిప్ చేస్తుంది అని మీరు అనుకోవద్దు. కాంపిటేటివ్లో మనము ఎంత షార్ట్ కట్లో నేర్చుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. మనము ఎలాబరేట్ చేసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీ నీడ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈజీ అండర్స్టాండింగ్ హౌ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ n+l వాల్యూ ఇప్పుడు తక్కువ ఎనర్జీ ఉందని ఎలా ఐడెంటిఫై చేస్తారని అన్నారు కదా. సో n+l వాల్యూ దేనికైతే తక్కువ ఉంటుందో, ఏ ఆర్బిటాల్కి అయితే n+l వాల్యూ అయితే తక్కువ ఉంటుందో ఆ ఆర్బిటాలే తక్కువ ఎనర్జీ ఆర్బిటాల్. గాట్ ఇట్? n+l వాల్యూ ఎక్కువ ఉంది అని అంటే అది హయ్యర్ ఆర్బిటాల్. ఓకే, సో ఎలా రాయాలో నేను చెప్తాను చూడండి. 1 by 1 ఐ వుడ్ లైక్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఆవ్బో ప్రిన్సిపల్. దట్ మీన్స్ ద ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఆక్యుపైస్ లెస్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫస్ట్, then it occupies high energy orbital. How would you know whether the orbital having less energy and higher energy? n+l value. Got it? Understand? And now one more thing, maximum number of electron in a shell. అంటే ఒక షెల్లో maximum number of electrons ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? maximum number of electrons అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే maximum number of electrons క్యాలిక్యులేట్ చేయాలంటే 2n² ఫార్ములా. ఏంటిది? 2n² ఫార్ములా అంటే ఏంటి? 2 into n అంటే ఏంటి? షెల్ నంబర్. n is equal నథింగ్ బట్ వాట్? షెల్ నంబర్. n అంటే ఏంటి? షెల్ నంబర్. రైటా? చలో ఎలాగో మనం చూద్దాం. ఫస్ట్ వి విల్ సీ. సో ఐ వుడ్ లైక్ టు రైట్ ఫస్ట్ హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. రైటా? సో అన్నిటికంటే ఫస్ట్ ఉండేది ఏంటి? ఫస్ట్ షెల్లో ఏముంది? 1s ఆర్బిటాల్ ఉంది. కరెక్టా? సో నేను ఏం చెప్పాను? మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని మనం అకామిడేట్ చేయగలుగుతాం s ఆర్బిటాల్లో? 2. బట్ మనకి ఇక్కడ ఏంటి? ఒకటే ఎక్కువ ఎలక్ట్రాన్ ఉంది హైడ్రోజన్లో. సో అందుకని ఏం చేస్తామంటే 1s1 అని రాస్తాం. దిస్ 1 రిప్రజెంట్ ద n, s is represent the l. That means s is nothing but orbital. So ఇక్కడ నంబర్ చూపిస్తున్న this number represent how many electrons are present in that orbital. Got it? Right? Next second చూద్దాం, హీలియం చూద్దాం. హీలియం అటామిక్ నెంబర్ 2, 1s2. Look at this. సో చూడండి, ఇది 1s2 అని రాసాం. అంటే ఫస్ట్ షెల్లో s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ని మనం అకామిడేట్ చేసాం. రైటా? అంటే ఏమైంది? ఫస్ట్ షెల్లో ఏమైంది? ఎలక్ట్రాన్స్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ వెన్ ద అటామిక్ నెంబర్ ఇస్ 2. హీలియం అటామిక్ నెంబర్ ఇస్ 2. హీలియంలో ఏముంది? మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో?
1s2. ఓకే, 1s2 అంటే ఏంటి? ఈ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్, filled orbital, completely filled orbital, not only completely filled orbital, completely filled shell also. ఈ షెల్ లో కంప్లీట్ గా ఎలక్ట్రాన్స్ ఫిల్ అయింది, అందుకే మనకి ఈ షెల్ అనేది స్టేబుల్ గా ఉంటది. ఈ ఆర్బిటాల్, ఈ ఆటమ్ అనేది, ఈ ఎలిమెంట్ అనేది స్టేబుల్ గా ఉంటది. ఎందుకు స్టెబిలిటీ వస్తుంది? బికాస్ ద ఆర్బిటాల్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద ఎలక్ట్రాన్స్, దట్ atom, that orbital containing atom gets more stability. Okay, అందుకే helium is more stable atom, right? Now coming to the lithium తీసుకుందాం. నెక్స్ట్ నెంబర్ is lithium 3 తీసుకుందాం. చూడండి, సో ఇక్కడ చూడండి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చూడండి ఎన్ని రాసాం మనం ఇక్కడ. చూడండి ఫస్ట్ షెల్లో చూడండి, ఫస్ట్ షెల్. సో 2 into, రైట్, ఐఎమ్ క్యాలిక్యులేటింగ్. ఎన్ వాల్యూ ఎంత? 1 square. ఎంత వచ్చింది మనకు? 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అంటే ఫస్ట్ షెల్లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. ఇక్కడ కూడా మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2. కంప్లీట్లీగా ఫిల్డ్. నెక్స్ట్ లిథియం తీసుకుందాం. లిథియంలో చూడండి 1s2 ఇలాగే ఉంది. దీన్ని నేను ఇలా కూడా రాయొచ్చు, లిథియంని హీలియం. ఇన్స్టెడ్ ఆఫ్ 1s2 ఐ కెన్ రైట్ హీలియం, రైట్? ఓకే, సో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 1s2 వాల్యూని హీలియం కాబట్టి హీలియం రాస్తున్నా. చూడండి ఇక్కడ మనకు సెకండ్ షెల్లో 2s ఉంది, 2p ఉంది, రైట్? 2s ఉంది, 2p ఉంది. సరే, హౌ కెన్ యూ అండర్స్టాండ్, హౌ కెన్ యూ రైట్ 2s లో వెళ్తుందా ఎలక్ట్రాన్, 2p లో వెళ్తుందా? సో దట్ వీ హ్యావ్ టు నో బై n ప్లస్ l వాల్యూ. ఓకే, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? చూడండి s ఆర్బిటాల్ చూసుకుందాం. s ఆర్బిటాల్ తీసుకుంటే మనకి n వాల్యూ ఎంత? 2, ఎందుకంటే సెకండ్ షెల్లో ఉంది కదా. బట్ l వాల్యూ ఎంత? 0. ఇంతకుముందు చెప్పాను కదా s ఆర్బిటాల్కి l వాల్యూ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో n ప్లస్ l వాల్యూ ఎంత వస్తుంది? 2 ప్లస్ 0 ఎంత వస్తుంది? 2. అదే p ఆర్బిటాల్ తీసుకుందాం. సో n వాల్యూ ఈజ్ ఈక్వల్ హౌ మచ్? 2. బట్ l వాల్యూ ఆఫ్ p ఆర్బిటాల్ ఎంత ఉంది? 1 ఉంది, కరెక్టా? 1. సో n ప్లస్ l వాల్యూ ఎంత? 3, రైట్? సారీ, n ప్లస్ l వాల్యూ ఎంత మనకి? 2 ప్లస్ 1 ఎంత? 3. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. నేనేం చెప్పాను ఫస్ట్? n ప్లస్ l వాల్యూ విచ్ హ్యాస్ లెస్ దట్ ఆర్బిటాల్ రెడీ ఫర్ ద ఎలక్ట్రాన్. అంటే ఏ ఆర్బిటాల్కి అయితే తక్కువ ఎనర్జీ ఉంటుందో, ది 2 n ప్లస్ l వాల్యూ ఉంటుందో, దట్ ఈస్ రెడీ ఫర్ టేకింగ్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, ఈ సెకండ్ షెల్లో 2s ఉంది, 2p ఉంది, రైట్? సో ఇక్కడ 2s ఉంది కాబట్టి ఫస్ట్ ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ ఎందులో ఎంటర్ అవుతుంది? 2s లో. సో 2s1. ఓకే, దీన్ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు, 1s2 2s1, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నంబర్ ఆఫ్ అటామిక్ నంబర్ ఆల్వేస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఫర్ న్యూట్రల్ ఆటమ్ ఇక్కడ ఎంత అటామిక్ నంబర్ ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఖచ్చితంగా ఉండాలి అక్కడ. నెక్స్ట్ బెరిలియం తీసుకుందాం. Be అటామిక్ నంబర్ 4. We can take helium. S can accommodate 2 electrons. ఆల్రెడీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అయింది. సో now I can take 2s2, రైట్? Now coming to the fifth one, బోరాన్ తీసుకుందాం. లుక్ ఎట్ ద బోరాన్. సో మనం అనుకోవచ్చు, చూడండి ఇక్కడ 2p ఉంది, 3s ఉంది, 2p ఉంది. మనం అనుకోవచ్చు ఫస్ట్ ఎలక్ట్రాన్స్ 1 by 1 షెల్ కంప్లీట్గా ఫిల్ అయితే నో. సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ s ఆర్బిటాల్ యూ హ్యావ్ టు కంపేర్ 2p and 3s. ఇవి రెండు కంపేర్ చేయాలి నువ్వు. సో ద ఎనర్జీస్ ఆఫ్ 2p and 3s యూ హ్యావ్ టు కంపేర్. Then only you can enter the electron, you can add the electron. So look at this, p orbital ఇక్కడ 3 వచ్చింది, రైట్? నేను నెక్స్ట్ థర్డ్ షెల్ తీసుకుంటాను. ఈ రెండింటికి కంపేర్ చేసుకోవాలి, ఈ రెండింటికి కంపల్సరీ చేసుకోవాలా? లుక్ అట్ దిస్. సో p ఆర్బిటాల్, s ఆర్బిటాల్ తీసుకుంటున్నా, s ఆర్బిటాల్ ఆఫ్ థర్డ్ షెల్ తీసుకుంటున్నా. చూడండి, సో n వాల్యూ ఎంత? 3. l వాల్యూ ఎంత? 0. ఎందుకంటే s ఆర్బిటాల్ కదా.
సో అప్పుడు n ప్లస్ ఎల్ వాల్యూ ఎంత వస్తుంది? 3 ప్లస్ 0. హౌ మచ్ వీఆర్ గెటింగ్? 3. యూ కెన్ ఆస్క్, హియర్ వీఆర్ గెటింగ్ 3, హియర్ ఆల్సో వీఆర్ గెటింగ్ 3. కరెక్టా? ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ కూడా 3 వచ్చింది. విచ్ వన్ హ్యాస్ మోర్ ఎనర్జీ? రిమెంబర్, when the shell number increases, the energy of orbit get increases. If the shell increases, ante manaku shell number perigina koddi energy of that shell increases. Okay, ఆ shell increase అయినప్పుడు, energy increase అయినప్పుడు orbital energy కూడా increase అవుతుంది. Okay, got it? So according to Bohr's theory, if n value increases, the energy of shell also increases. If the energy of shell increases, orbital energy also increases. So ఇక్కడ రెండిటికి 3 వచ్చింది. బట్ మనం మెయిన్ గా ఎక్కడ చూసుకోవాలా? యూ హ్యావ్ టు కన్సిడర్ ద n వాల్యూ. హియర్ n వాల్యూ ఇస్ 2, హియర్ n వాల్యూ ఇస్ 3. ఓకే, సో ద ఎనర్జీ ఆఫ్ సెకండ్ షెల్ ఈజ్ లెస్ దాన్ ద ఎనర్జీ ఆఫ్ థర్డ్ షెల్. సో ఎనర్జీ ఆఫ్ సెకండ్ షెల్ ఈజ్ లెస్ దాన్ ఎనర్జీ ఆఫ్ థర్డ్ షెల్. Got it? According to this rule. So ఇలా రెండింటిని కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకొని now you can accommodate the electrons. So 2s2, 2p1, boron, carbon 6, helium 2s2, 2p2, next nitrogen 7, helium 2s2, 2p3, next oxygen 8, helium 2s2, 2p4, fluorine 9, helium 2s2, 2p5, neon 10. Directly I'm writing, I'm not writing the helium. 1s2, 2s2, 2p6. ఇక్కడ చూడండి. Look at this. Here it is very important thing, you have to know that. Look at this, very important thing. Here this helium is more stable because the shell completely filled with the electrons. That's why this helium is more stable. And coming to the neon, so this shell, this S shell we can consider as K shell or n is equal to 1. So this shell we can consider as L or n is equal to. సో లుక్ ఎట్ దిస్, ఈ షెల్లో చూడండి ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్ గా మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఈ షెల్లో చూడండి ఎన్ని వస్తాయి, కౌంట్ ఇట్. సో 2 into n వాల్యూ ఎంత ఇక్కడ? 2 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు? 8 ఎలక్ట్రాన్స్ వస్తుంది. వెన్ ద సెకండ్ షెల్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ 8 ఎలక్ట్రాన్స్, దిస్ 8 electron కాన్సెప్ట్ we can call it as octet. What is that? Octet. If any atom exhibit octet configuration in its valency. Valency ante last shell electronic configuration we can consider as valence. So ఎప్పుడైతే లాస్ట్ షెల్ లో 8 electrons fill అయి ఉంటుందో that atom gets more stability. అందుకనే హీలియం తర్వాత మోస్ట్ స్టేబుల్ ఉండేది ఏంటి? నియాన్. Okay, why? Because of octet configuration, because of completely filled orbitals. Okay, so now look at this. So I want to fill the electrons like this. Look at this, first shell lo complete ayindi. Next electron ekkada enter ayindi? Second shell lo enter ayindi. Next 2s tarvata 2p, correct? 2p tarvata 3s, like this. 3s 3p 4s, 3d 4p 5s, 4d 5p 6s. So like this the electrons are enter like this. So this is very important. మీకు మాయిలర్ డయాగ్రామ్ అనేది ప్రాపర్గా వస్తే 100% మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే విషయంలో ఎక్కడా కూడా తడబడరు. యు నెవర్ ఎవర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రైట్? టిల్ హియర్ we have written. నెక్స్ట్ సోడియం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? సోడియం. లుక్ ఎట్ దిస్. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఎలిమెంట్? సోడియం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ వన్ థింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. యూ మస్ట్ రిమెంబర్ దట్, very important thing, you must remember that
2p after 3s. After filling of 3s, we are having 3p, okay, 3p and 4s, right? So 3p తర్వాత గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ 3p లోనే 3d కూడా ఉంది, రైట్? బట్ లాస్ట్ షెల్ని ఇక్కడ ఈ షెల్లో ఉన్న లాస్ట్ ఆర్బిటాల్ని ఈ షెల్లో ఉన్న ఫస్ట్ ఆర్బిటాల్తో కంపేర్ చేయాలి. సో ఎనర్జీ కంపేర్ చేస్తే ఇవి రెండిటి ఎనర్జీ అనేది ఈక్వల్గా వస్తుంది. దెన్ వీ కెన్ కన్సిడర్ దిస్ 4s ఈక్వల్గా వస్తుంది మనకి. ఈక్వల్గా కొన్నిసార్లు ఈక్వల్గా రావచ్చు, కొన్నిసార్లు హై వాల్యూ రావచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 3d తీసుకుందాం, 4s తీసుకుందాం. 3d వాల్యూ ఎంత వస్తుంది? 3 ప్లస్ d ఆర్బిటాల్ l వాల్యూ 2, 5 వస్తుంది. బట్ ఇక్కడ చూడండి 4 ప్లస్ 0, 4 వస్తుంది. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ యూ మస్ట్ రిమెంబర్ దట్. సో యూ హ్యావ్ టు కంపేర్ ద లాస్ట్ ఆర్బిటాల్ ఆఫ్ ద షెల్, ఓకే, థర్డ్ షెల్, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ ఆర్బిటాల్ ఆఫ్ ఫోర్త్ షెల్. ఓకే, సేమ్ వే ఇక్కడ ఉందా 4f ఉందా, 4f ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ 4f ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ 4f ఎనర్జీ ఉందా, 4f తర్వాత 4f కంటే ముందు ఏముంది, 6s. సో వీటి ఎనర్జీని కూడా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా సరే మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వెన్ యూ ఆర్ రైటింగ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ this you have to compare the energy of d as well as next 5s, 4d 5s. సో నెక్స్ట్ షెల్ వచ్చేసరికి d ఆర్బిటాల్ ఉంటుంది, 6s ఉంటుంది. సో ఇలా కంపేర్ చేసుకుంటూ యూ హ్యావ్ టు కంపేర్. సో దెన్ ఓన్లీ యూ కెన్ ఫిల్ ద electrons. So this is about electronic configuration.